Welcome to my channel, and in this video we can discuss about how Amazon changed my life. So స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ ఏదైనా ఒక చిన్న విషయంతోనైనా మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఐ కెన్ షేర్ విత్ యూ గైస్. అండ్ దట్ ఈస్ అండ్ ఫస్ట్ బిఫోర్ 6 months and after 6 months I completely changed personally or financially also. సో ఇలా ఎలా అంటే 2025లో February 25 ఆ టైంలో నాకు లైఫ్ ఏంటో రొటీన్గా వెళ్తోంది. అండ్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అలాంటి మైండ్ సెట్తో నేను కాలేజ్కి వెళ్తూ ఉండే అనమాట. సో ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, మా కాలేజెస్లో ఎలా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ వేరియస్ కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఆ టైంలో నేను ఒక 2-3 కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూకి వెళ్తే దే జస్ట్ సెలెక్టెడ్ మీ విత్ నో స్కిల్స్ అనమాట. ఓన్లీ ఇంటర్వ్యూ అయింది అండ్ సెలెక్ట్ చేస్తారు అంతే. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ అనేది వస్తుంది కదా. సో వీ కెన్ సీ దట్ డీటెయిల్స్ అంతా చూసాను అనమాట. చెన్నైలో యాజ్ ఏ కస్టమర్ కేర్గా వర్క్ చేస్తాము అండ్ 15K శాలరీ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే 15K శాలరీ, దట్ వే ఆఫ్ లివింగ్ అండ్ ఎక్స్పెన్సెస్, దీనికోసమే డబ్బులంతా మొత్తం ఖర్చు అయిపోతాయి అన్నమాట. సో మనకేమి మిగులుతుంది ఆర్ వాట్ ఎవర్, మనకేమి లెర్నింగ్ ఉంటుంది అనే థాట్ నాకు వచ్చిందనమాట, ఆర్ ఫ్లాష్ అయిందనమాట. సో ఆ టైంలో నాకేమనిపించిందంటే, ఓకే కంపెనీలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, దట్స్ గుడ్, బట్ మీకు తెలిసే ఉంటుంది మన కాలేజెస్లో ఎలాంటి ఇంటర్వ్యూస్ లేకపోతే ఎలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారని. సో నాకేమనిపించిందంటే, యూ జస్ట్ come out from that college interviews or placements, you just go to రియల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి జస్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయి. సెలెక్ట్ అవుతావో కాదో నీ 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 మీద ఆధారపడింది, బట్ ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయాలనే చిన్న ఫ్లాష్ అయిందన్నమాట నాకు థాట్ అనేది. సో అప్పుడే ఏం చేశానంటే, నేను అప్నా యాప్లో నా ప్రొఫైల్ బిల్డ్ చేసిన ఈవినింగ్ కల్లా ఒక ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సంథింగ్ కంపెనీ నాకు కాల్ చేసి మాక్ ఇంటర్వ్యూ అయిందనమాట. సో ఆ తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఒకసారి డైరెక్ట్గా కంపెనీకి వచ్చి ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తారంటే ఫర్దర్గా ఏదో చూస్తామని చెప్పారనమాట. సో ఆ నెక్స్ట్ డేనే, ఎప్పుడు ఇట్స్ అరౌండ్ March 22 ఆ టైంలో. సో 22లో ఈ ఫోన్ మాక్ ఇంటర్వ్యూ అంతా అయింది. సో 23rd మార్నింగ్ 4 o'clock నేను బయలుదేరేసాను అనమాట. సో 12 ఇన్ ద ఆఫ్టర్నూన్ నేను బెంగళూరులో ఉన్నా. అప్పుడు ఆ 12కే నో ఫ్రెష్ అప్, నో గ్రూమింగ్ ఆర్ ఎనీథింగ్ అట్ ఆల్. సో ఐ జస్ట్ కేమ్ బెంగళూరు, ఐ జస్ట్ వెంట్ టు ఇంటర్వ్యూ అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే, వెల్ స్పోకెన్ కాదు అండ్ వెల్ గ్రూమింగ్ కాదు, ఏది లేదు, బట్ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్ అయ్యింది. వాళ్ళేం మళ్ళీ నాకు కాల్ చేసి 16K శాలరీ ఉంటుంది, యాజ్ ఏ సేల్స్ మ్యాన్గా వర్క్ చేయండి అని చెప్పారనమాట. సో ఆ తర్వాత నాకు ఎక్సైటింగ్ అనిపించలేదు. ఓకే, సెలెక్ట్ అయ్యాం ఫర్ వాట్? ఎయిదర్ లెర్నింగ్ అన్నా ఉండాలి, ఎయిదర్ ఫినాన్షియలీ లైక్ శాలరీ అన్న ఎక్కువ ఉండాలి. సో ఓకే అనిపించింది అంతే. ఐ జస్ట్ నో ఎక్సైటింగ్. సో ఆ తర్వాత నాకేమనిపించిందంటే, ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ 5 days, March 28. సో 1కి వాళ్ళు జాయిన్ రమ్మన్నారు అనమాట. సో నాకు వద్దనిపించింది. ఆ తర్వాత 2 days 3 days నేను వేరే కంపెనీస్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను, బట్ శాలరీ తక్కువ ఉంటుంది. అంటే మనం డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలి, అంటే డిగ్రీ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి. సో ఓకే అనిపించింది అంతే. బట్ మా అక్క నాకు అమెజాన్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి షీ సజెస్టెడ్ మీ టు జాయిన్ ఇన్ అమెజాన్ ఎఫ్సి వేర్ హౌస్లో. సో ఓకే, అమెజాన్ అనగానే ఫస్ట్ వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ అని చెప్పి జస్ట్ నాకు ఒక థాట్ వచ్చిందనమాట. వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అన్నట్టు. నాకు కామర్స్ అంటే ఇష్టం. సో ఆబ్వియస్లీ అక్కడ సిస్టమ్ కావచ్చు, అక్కడ పీపుల్ కావచ్చు, అండ్ హౌ కామర్స్ వర్క్డ్ అని చెప్పి వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాకు పర్లేదు,
షార్ట్ టర్మే కదా! షార్ట్ టర్మ్ నేను వర్క్ చేయడానికి అమెజాన్‌కి వెళ్తాను అని ఆ డెసిషన్ తీసుకొని అమెజాన్‌కి స్టార్ట్ అయ్యాననమాట. ఏప్రిల్ 5థ్ నేను జాయిన్ అయినా. సో, ఫ్రమ్ స్టార్టింగ్ థట్ డే టిల్ నౌ ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ విత్ నో రిగ్రెట్స్. ఎందుకని నేను చెప్తా. ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు అండ్ బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ ఏంటంటే తక్కువ సాలరీనే ఐ మీన్ 20,000 సాలరీ అండ్ బి అనే పర్సన్ కూడా 20,000 సాలరీ అండ్ ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తారు. సో ఏ అనే పర్సన్ ఏంటంటే హీ go to work and got same salary and but he tried to learn something new skills and he tried to invest his own time to build himself. అండ్ బి అనే పర్సన్ ఏంటంటే ఓన్లీ వర్క్ వెళ్తాడు అండ్ మళ్ళీ హోమ్ అండ్ స్లీప్ వర్క్ హోమ్ స్లీప్ వర్క్. సో దెర్ ఈస్ నో చేంజెస్ అండ్ హీ డిడెంట్ ప్లాన్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో దాట్స్ వై ఈ 2 పర్సన్కి చాలా తేడా ఉంటుందన్నమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ అనే పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బికాస్ ఆఫ్ హీ లెర్న్ సంథింగ్. వర్క్ చేస్తున్నాడు అండ్ వర్క్ చేస్తూ హీ లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. సో అండ్ సెకండ్ బి పర్సన్ ఏంటంటే హీ జస్ట్ క్విట్, అంతే, ఐ జస్ట్ క్విట్ ది జాబ్. ఆ తర్వాత ఫినాన్షియలీ తను ఏదైనా ఫినాన్షియలీ కొంచెం సేవింగ్స్ ఉంటే హీ జస్ట్ సాటిస్ఫైడ్ ఫర్ షార్ట్ టర్మ్ అంతే. ఆ తర్వాత ఫర్దర్గా తనకి రిగ్రెట్ అనేది ఉంటుంది అండ్ దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్. సో అలా ఆ సెకండ్ పర్సన్గా నేను ఉండాలనుకోవట్లేదు. సో ఆ డెసిషన్ నాకు బెస్ట్ అనిపించింది. అండ్ సెకండ్ డెసిషన్ ఏంటంటే టు క్రియేట్ అ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని చాలాసార్లు అనిపించింది బట్ స్టార్ట్ చేయలే. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. సో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే సో ఇది ఒక ఎంబారసింగ్గా కావచ్చు, లేకపోతే ఒక రకంగా షై కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దట్ ఎక్స్క్యూజెస్, నేను దాని నుంచి కమ్అట్ స్టెప్ వేద్దాం అనుకొని ఐ జస్ట్ మేక్ పార్క్ వీడియో. దట్ ఈస్ మై ఫస్ట్ వీడియో. నేను ఎలాంటి క్వాలిటీ చూడలేదు, ఎలాంటి వాయిస్ చూడలేదు, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ చూడలేదు. ఐ జస్ట్ మేక్ అ వీడియో అండ్ పోస్టెడ్ ఇట్, దట్స్ ఇట్. సో అది అనమాట. సో నాకు అది చాలా నచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ అ యూట్యూబ్ ఛానల్. దట్స్ ది ఎనర్జీ ఐ వాంటెడ్ టు లుకింగ్ ఫర్. సో దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫైనలీ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వీడియో ద్వారా ఒక్కరికైనా హెల్ప్ఫుల్ అయింది, ఒక్కరైనా చేంజ్ అయినారు, వారు వాట్ ఎవర్ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఖాళీగా ఉండే బదులు లేకపోతే ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు బట్ అంతవరకు ఖాళీగా ఉన్న వాళ్ళతో నేను చెప్తాను ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేస్తూ నీ మీద నీకు బిలీవ్ అండ్ నో రిగ్రెట్స్ రాకూడదంటే ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే. సో నాట్ లాంగ్ టర్మ్, ఐ జస్ట్ సజెస్టెడ్ యూ ఫర్ షార్ట్ టర్మ్. మనకి చాలా చాలా గోల్స్ ఉంటాయి లైఫ్లో. సో అదే లాంగ్ టర్మ్ లాగా మనం చేసుకోలేం, ఇది కరెక్టే. సో యూ జస్ట్ వాంటెడ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎవడు మన కోసం వర్క్ చేయడు. సో ఏదైనా చేంజ్ రావాలంటే అది మన నుంచే రావాలి. సో that's why I'm making this video. So I hope this video will help you guys and we'll see in the next video. Antavaraku take care.